లాస్ట్ వీకెండ్ విత్ ఆర్కే అని ఏబిఎన్లో వచ్చిన ప్రోగ్రాంలో మహిళల పైన అసభ్యంగా మాట్లాడండి అండ్ వాల్యూ రిలేషన్స్ కూడా వాల్యూ ఇక్కడ హిందూ సాంప్రదాయాన్ని కూడా విమర్శిస్తున్నట్టుగా అంటే మాట్లాడడం జరిగింది. దానిపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలని పార్టీ తరఫున వారం వీకెండ్ విత్ ఆర్కే అని ఏబిఎన్లో ఒక టెలికాస్ట్ కావడం జరిగింది, ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమంలో రాధాకృష్ణ గారు రాజకీయాలకి అంటే జర్నలిజం అనేది రాజకీయాలకి అతీతంగా ఉండాలి. కానీ మనందరికీ తెలిసిందే ఏబిఎన్ కానివ్వండి, TV5 కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, వాళ్ళు ఏకపక్షంగా వెళ్తూ ఉంటారు. వాళ్ళ జర్నలిజంని ఉన్న వాల్యూస్ని కూడా పక్కన పెట్టి ఈరోజు మహిళల పట్ల అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం నిజంగా మన భారతీయ సంస్కృతికి కూడా వాళ్ళు పట్టించుకోకుండా అంత అసభ్యంగా మాట్లాడడం చాలా బాధాకరం. అసలు మన భారతదేశంలో వివాహానికి ఒక పవిత్రత ఉంది, అన్నా చెల్లెల సంబంధానికి ఒక పవిత్రత ఉంది, ప్రతి ఒక్క రక్త సంబంధానికి ఒక పవిత్రత ఉంది. అన్నా చెల్లెలన్న పవిత్రమైన బంధాన్ని ఈరోజు కించపరుస్తూ, భార్యాభర్తల అనే ఒక పవిత్ర బంధాన్ని కూడా ఈరోజు కించపరుస్తూ మహిళల పట్ల అసభ్యకరంగా ఆయన వ్యాఖ్యలు చేయడం, ఒక భార్యాభర్త మన భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో ఎంత పవిత్రత ఉందో మనందరికీ తెలుసు. ఒక భార్యను చెల్లెలుగా భావించే విధంగా భావిస్తూ వాళ్ళకి మరీ వివాహం చేయడం అంటే ఎంతటి దిగజారిపోయిన వ్యాఖ్యలు ఒక మీడియా చేసింది అంటే ఇది నిజంగా మీడియాకి కూడా, అసలు మీడియా వరల్డ్లో కూడా ఇదొక నిజంగా చాలా దురదృష్టకరమైన రోజు కింద మనం భావించాలి. మీరు ఎటుపక్కన ఒక సింగిల్గా మీరు ఒక రాజకీయానికి పట్ల మీరు మాట్లాడాలని అనుకుంటే మీరు వేరుగా ఎంతో మాట్లాడచ్చు. కానీ మహిళలు, మన సంస్కృతి, వీటిని అసభ్యంగా మాట్లాడితే మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? రాధాకృష్ణ గారు ఈ విధంగా బిహేవ్ చేయడం, ఈ విధంగా ప్రవర్తించడం అందరు మహిళా లోకానికే ఇది నిజంగా చాలా బాధాకరం. మహిళలుగా మేము చింతిస్తున్నాము. ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఈ విధంగా ముందు కూడా ఎవరికి కూడా ఎటువంటి ఛానల్స్ కానీ ఎవరు కూడా, అలాగే ఏ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఇంత అసభ్యంగా మాట్లాడకూడదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి అన్నతో కలిసి ఇక్కడ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి, మన సంస్కృతిని కూడా కాపాడాలి. ప్రతి రిలేషన్ ఒక పవిత్రమైన రిలేషన్ ఇది. ఆ రిలేషన్స్ గురించి తప్పుగా మాట్లాడకూడదని రాధాకృష్ణ గారికి తెలియజేస్తున్నాము. ఇటువంటి వార్తలు కానీ, ఇటువంటి మెసేజ్ కానీ మీరు ఇచ్చి సమాజాన్ని ఒక అడ్డమైన దారిలో తీసుకెళ్లడం మంచిది కాదు. యువతకు మంచి నేర్పించాల్సిన ఈ రోజుల్లో మీరు ఈ విధంగా మాట్లాడడం అస్సలు మంచిది కాదనేసి మహిళలందరి తరఫున నేను చాలా స్ట్రాంగ్గా, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా స్ట్రాంగ్గా నేను వాళ్ళకి తెలియచేస్తున్నాను. వి విల్ నాట్ యాక్సెప్ట్, మేము దీన్ని యాక్సెప్ట్ చేయము, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మీడియా పరంగా నేను తెలియజేసుకుంటాను. మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలు. ఈరోజు బుట్ట రేణుకమ్మ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీ వై సాయిప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ అధినేత, ఏబిఎన్ ఛానల్స్ యాజ్ వెల్ యాజ్ న్యూస్ పేపర్ అధినేత రాధాకృష్ణ గారి మీద ఒక కంప్లైంట్ దర్జు చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలందరూ వచ్చి కంప్లైంట్ ఇచ్చాము.
ముఖ్యంగా దీనికి ఒక కారణం ఏమంటే మాజీ చీఫ్ మినిస్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ తెచ్చారు. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం మధ్యలో ఒక కారిడార్ ఏర్పాటు చేసి రాజధానిని డెవలప్ చేయొచ్చు అనే విషయం. ఇప్పుడు జర్నలిజం అనేది, మీడియా అనే వేదిక అనేది ఒక పవిత్రమైన బాధ్యత కలిగి ఉంది. ప్రజలకు నిజాలని తెలిపే ఒక పవిత్రమైన బాధ్యత మీడియా వాళ్ళకు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఒక అభిప్రాయాన్ని విమర్శించడము, ప్రశ్నించడము అనేది మీడియాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, దాన్ని ఎవరు కాదనరు. కానీ ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకొని మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. గత 30-35 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక న్యూస్ పేపర్, ఒక ఛానల్ అంటూ వారికి వారు కితాబులు ఇచ్చుకున్నటువంటి రాధాకృష్ణ గారు ఒక్కసారి మీ గురించి, మీ చరిత్ర గురించి ఆలోచిస్తే, ఒకసారి మీడియాలో కెమెరా ఆఫ్ అయిపోయింది అనుకుని ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక 1-to-1 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పుణ్యాత్ముడు గౌరవనీయులు పద్మ భూషణ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరుని మర్చిపోవాలి ఆంధ్రప్రదేశ్ అనే ఒక డిస్కషన్ మీరు ఇద్దరు చేశారంటే జర్నలిజం విలువలు మీరు ఏం పాటిస్తున్నారనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఇంకో సందర్భంలో గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వే విషయంలో కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా జీతాలు అనేది మీరు చంద్రబాబు నాయుడు గారికి సజెస్ట్ చేశారు. అంటే మీరు మీడియా ముసుగులో ఒక పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారని మాకు అనిపిస్తూ ఉంది. అది మీరు చేసుకోండి, తప్పులేదు. కానీ మీ మీడియాలో ఒక అభిప్రాయం తెలిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావిస్తూ వీకెండ్ విత్ ఆర్కే అనే ఒక ప్రోగ్రాంలో ఆయన పలికిన పలుకులు కూడా నేను చెప్పదలుచుకోలే. ఎందుకంటే అంత జుజుసాకరంగా, అంత అవమానకరంగా ఉన్నాయి ఆ వార్తలు, ఆ విషయాలు. అది కూడా నేను మీడియా ముఖంగా దాన్ని చెప్పి ఆయన హైలైట్ చేయదలుచుకోలే. మీరు పలికిన మాటలు ఏవైతే ఉన్నాయో సార్, అవి ప్రతి ఒక్క విలువైన మేడం చెప్పిన విధంగా ఒక హిందూ సాంప్రదాయం సంబంధించినటువంటి మంచి ఒక సంబంధాన్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరము, అవమానకరమైనటువంటి విషయాలను మీకు తెలియజేస్తూ, మీరు నిజంగా ఇన్ని సంవత్సరాలు జర్నలిజం విలువలతో చేసినారు అనేది మీకు అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా మీరు బయటికి వచ్చి మీడియా ముందు క్షమాపణ చెప్పాలా, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలా. చెప్పని పక్షంలో ప్రజలు ఏమనుకుంటారంటే 30 ఏళ్ళ నుంచి మీరు చేసింది జర్నలిజం ముసుగులో చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలకడం తప్పించి వేరేది చేయలేదు అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తారనే విషయాన్ని మీరు గమనించగలరు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు అర్థం చేసుకోవాలా. మధ్యలో మన గౌరవనీయ హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు మీడియాలో వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలంట. ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళి ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి చేశారంట. అమ్మ, దాడికి నిరసనకు తేడా తెలుసుకో. అంబటి రాంబాబు గారి ఇంటి మీద చేసింది దాడి అంటారు, మీ ఆఫీసు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు చేసింది నిరసన, శాంతియుత నిరసన. ఈ రెండు తేడా తెలుసుకొని మీరు హోమ్ మినిస్టర్గా ఒక బాధ్యత పదవిలో ఉన్నారు. మీరు నిజంగా మీ యొక్క కర్తవ్యం నిర్వర్తించాలంటే ఆయన మీద కేసు రిజిస్టర్ చేయండి. అప్పుడు మిమ్మల్ని ఆడవాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. లేకుంటే మిమ్మల్ని కూడా ఆయనతోనే కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మీరు కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం వస్తుందని మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకొక ఆయన సీఎం రమేష్, ఆయన కూడా ఇదే విషయం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఈయన సారీ చెప్పాలంటాడు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏమంటే, రాజకీయాలు ఎలా అయిపోయినాయి అంటే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే వాళ్ళకు రావాల్సింది వస్తాయి. కాబట్టి ఈ రకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇప్పుడు ప్రస్తుతము కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఆ రకంగా ముందుకెళ్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. మేము కంప్లైంట్ అయితే ఇచ్చాము, రిజిస్టర్ చేస్తారనుకుంటున్నాము. ఒకవేళ రిజిస్టర్ చేయకపోతే ఖచ్చితంగా మాకు చాలా ద్వారాలు ఉన్నాయి, కోర్టు మార్గాలు ఉన్నాయి. కోర్టు ద్వారా ఆయన కరెక్ట్గా అరెస్ట్ చేపిస్తాము, ఆయన కేసు రిజిస్టర్ చేపిస్తాము, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు ఎల్కే జీవన్ సింగ్, రాష్ట్ర కార్యదర్శి న్యాయ విభాగం వైఎస్ఆర్సీ. థ్యాంక్ యూ.